హాయ్ గైస్, మీరు చూస్తుంది హెచ్ఎన్ఓ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్లోనే ఏంటి గోల అనుకోవద్దు. ఈ రోజు ఏంటంటే సెప్టెంబర్ 15 మా బుడితల్లి పుట్టినరోజు అయితే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మొత్తం వీడియో అయితే తీస్తున్నాను. మ్యాక్సిమం ఈరోజు అయితే అప్లోడ్ అవ్వదు, ఎందుకంటే బిజీ పనుల్లో ఉంటాం కాబట్టి కేక్ కటింగ్ అవి ఇవి. నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను 16. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ల్యాగ్ లేకుండా అయితే తీసేస్తాను వీడియో అయితే. ఓకేనా, బాయ్. మా అన్నయ్య మా బావ అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మరో పక్క అయితే మా అమ్మ అయితే కర్రీ అయితే వండేస్తుంది. మన సంగతి తెలిసిందేగా, మనం అయితే మొత్తం అయితే క్యాప్చర్ చేసేస్తున్నాం. వండమేత్రి రాకేష్ చెప్పు, అబ్బు హాయ్ చెప్పు, ఇటు చెప్పు, హాయ్ చెప్పు. ఇంతవరకు మా ఇల్లు ఎవరికైతే చూపించలేదు. ఇప్పుడు చూడండి, ఇది మా ఇంటి చుట్టుపక్కల. మా ఇంటి చుట్టుపక్కల అన్ని బిల్డింగ్లు ఉంటాయి. ఇంకా మా ఇంట్లోనే మొత్తం చెట్లు, గ్రీనరీ అన్ని ఉంటాయి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఆల్మోస్ట్ అన్ని పెంచుతాం. ఇది అయితే మా ఇల్లు చూడండి ఎంత బాగుందో. లోపల ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అయితే చూపించే టైం అయితే కాదు, ఎందుకంటే లోపల మొత్తం నానా రోతగా అయితే ఉంది. ఈసారి సపరేట్ బ్లాగ్ అయితే దాని మీద అయితే చేస్తాను. పనుల్లో వాళ్ళు ఉంటే మా బుడతలు మాత్రం ఎవరితో సంబంధం లేకుండా బర్త్డే గారు అయితే ఫుల్ గా నిద్ర ఆడుతుంది చూడండి. వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదైతే మా పాస్టర్ గారికి అయితే ప్యాక్ చేసేస్తున్నాం. ఇక్కడైతే బిర్యానీ రైస్ అయితే కనపడుతుంది, తర్వాత వైట్ రైస్, అలాగే పన్నీర్ కర్రీ, లివర్ ఫ్రై, ఇంకా గోంగూర, అట్లాగే చికెన్, ఇంకా కలియా అండ్ ఉల్లిపాయ అన్నీ ఇంకా ప్యాక్ చేసేసి పాస్టర్ గారికి అయితే పంపించేసిన తర్వాత మనం కూడా అయితే లంచ్ చేసేద్దాం. ఇంకా బుడ్డితల్లి పుట్టినరోజు ఇలా గడిచిపోతుంది. హాయ్ గైస్, ఇక ఇదిగో మొత్తం ప్యాక్ అయితే చేసేస్తాం. అరిటాకుల్లో భోజనం అయితే పెడదామని పాస్టర్ గారు వాళ్ళకి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక పాస్టర్ గారు వాళ్ళకి అయితే భోజనాలు పెట్టేసి మళ్ళీ వచ్చిన తర్వాత మనం కూడా తినేసి మొత్తం పార్టీకి అయితే రెడీ చేసేద్దాం పిల్లల్ని. బుడితల్లి విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కింద కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి. మీ తరపున నేనైతే మా బుడితల్లికి చెప్పేస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేసి చెప్పు. అవన్నీ నా చేత మోపెత్తున్నాడు ఫ్రెండ్స్, ఏం పట్టుకోవట్లేదు. మనం అంతే. పాస్టర్ గారికి లంచ్ అయితే పెట్టేసాం. మేమందరం కలిసి కూర్చొని తింటున్నాం. బుడితల్లి ఇటు చూడు, ఈ ఫోన్ మాట్లాడమ్మా, ఫోన్ మాట్లాడు. హ్యాపీ బర్త్డే. ముద్దు పెట్టు, ఇగో ముద్దు పెట్టురా అయ్యాను. అది ఏది ఒకసారి అది నువ్వే వడ్డిస్తావా, నువ్వే వడ్డిస్తావు బుడితల్లి. అబ్బా సరే బాయ్ చెప్పు, బాయ్. ఇక బుడితల్లి బాయ్ చెప్పు, బాయ్. ఇప్పుడు నా ప్రయాణం ఎక్కడికంటే మా అత్తోళ్ళ అమ్మాయి ఇక్కడ అమీర్పేటలోనే చదువుకుంటుంది. బుడితల్లి బర్త్డేకి అయితే ఆ పిల్లని అయితే ఇన్వైట్ చేసి ఆ పిల్ల మెట్రో నుంచి దిగి ఇక్కడికైతే వస్తుంది. ఇంకా ఆ పిల్లని ఎక్కించుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసారు. మా అత్తోళ్ళ అమ్మాయిని ఇదిగో ఈ ప్లేస్ కి రమ్మంటే ఆమె కింద అండర్ గ్రౌండ్ ఒకటి ఉంది, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిందంట. ఇప్పుడు మళ్ళీ రివర్స్ వస్తుంది. ఇంకా ఆ పిల్లని ఎక్కించుకుని అయితే మనం ఇంటికి వెళ్ళిపోయాం. మా బుడితల్లి డెకరేషన్ అయితే చేసేద్దాం, బర్త్డే డెకరేషన్. ఆ పిల్ల ఎప్పుడుకి వచ్చిద్దో, మనం ఎప్పుడు స్టార్ట్ అవుతామో చూద్దాం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కిందగా పోయాను నేను, కిందగా పోయి మళ్ళీ ఇటు వచ్చాను. ఎగ్ మామూలు కూడా మొత్తం
గోల్డ్ మొగడు కంటే ఇదే బాగా పెడుతుంది. డెకరేషన్ సామాన్ తీసుకోవడానికి డెకరేషన్ షాప్కి అయితే వచ్చేసి ఓకే చాలు అయిపోయింది. బర్త్డే నీదా లేకపోతే బుడితలిదా? మరి తీసి కింద పెట్టు ఇచ్చరికొద్దు. ఇంకా తొందరగా వెళ్ళి డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. టైం అయితే మనకి ఎక్కువ లేదు. వెళ్ళేదారిలో ఈ బొమ్మలు అయితే కనపడ్డాయి. ఏదో ఒక బొమ్మ అయితే తీసుకెళ్దాం ఆడుకుంటదని. బెలూన్ లాంటి బొమ్మ అయితే ఒకటి తీసుకుంటాం. చర్చిలో ఇవ్వడానికి పలారం అయితే రెడీ చేసి ఇంకా లోపల ఉన్న సామాన్ అని బయటకి తీసుకొచ్చి మొత్తం లోపల డెకరేషన్ అయితే స్టార్ట్ చేసి మా పనిలో మేము ఉంటే మా బుడతల్లి మాత్రం మమ్మల్ని ఇసుకిచ్చే పనిలో అయితే ఉంది. మంచం తీసుకెళ్ళలేకుండా అడ్డుగా అయితే నుంచింది. చిన్ననాటి నుండి ప్రభా నన్నరీ పుట్టినరోజున ప్రభా Happy birthday dear sister, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to dear sister, happy birthday to you. Okay. Happy birthday to you. Okay. పట్టుకో గట్టిగా. అట్లా చూసింది ఏంటి? గుండెకి ఇవే అయిపోయింది.